కాంచనని చూసి దశరథి చాలా సంతోషపడతాడు. శివనారాయణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాన్న నువ్వు ఏంటి ఆడపడుచుగా నన్ను పిలవమనకపోయినా మా అన్నయ్య నన్ను ఈ ఇంటికి ఆడపడుచుగానే రమ్మన్నాడు. నాన్న చెప్పు నాన్న ఆడపడుచుగా ఉండమంటావా? నీ ఇంటి పనివాడి తల్లిగా నేను ఇక్కడ ఉండాలా? అనంట. అమ్మా కాంచన అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువమ్మా అని చెప్పి దశరథ అంటాడు. ఒక పక్క గౌతమ్ వాళ్ళు వస్తారు. వెంటనే కార్తీక్ అదిగో గౌతమ్ గారు వచ్చేస్తున్నట్టున్నాడు. పెళ్ళికొడుకు ఫ్యామిలీ వచ్చేసిందని చెప్పేసి తెగ హడావిడి చేస్తూ ఉంటాడు. దశరథ, సుమిత్ర కూడా ఇక వాళ్ళకి స్వాగతం చెప్తారు. ఇక గౌతమ్ అయితే కార్తీక్ బ్రో ఇదంతా నీ వల్లే అని చెప్పేసి అంటూ ఉంటాడు. మమ్మీ ఏమైంది అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలోకి పారిజాతం, జ్యోత్స్న అక్కడ గౌతమ్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసరికి ఇక ఈ నిశ్చితార్థం ఆగదు. గ్రాని నువ్వే ఎలా అంటే ఈ నిశ్చితార్థాన్ని నువ్వే ఆపగలవు అంటే ఏంటి నువ్వు మాట్లాడుతుంది అంటే అవును గౌతమ్ మంచివాడు కాదని నువ్వు తాతతో చెప్పు ఖచ్చితంగా నిశ్చితార్థం ఆగిపోతుంది అంటే ఆగిపోవడం కాదే నా చెంప పగిలిపోతుంది. నన్ను మెడపెట్టి ఆ ముసలోడు బయటకు గెంటేస్తాడు. అమ్మో! ఆ పని మాత్రం నేను చెయ్యను. గ్రాని నువ్వు ఆ పని చేయకపోతే ఆ గౌతమ్‌తో నా నిశ్చితార్థం జరిగిపోతుంది. ఇక లైఫ్ లాంగ్ నేను వాడికి భార్యగా ఉండాలి. ప్లీజ్ గ్రాని నువ్వు ఏమైనా చెప్పు నేను మాత్రం ఆ పని చెయ్యలేను అని చెప్పేసి అంటుంది. ఇక సుమిత్ర అలాగే జ్యోత్స్నని తీసుకొని కిందకు వస్తుంది. ఇక జ్యోత్స్నని గౌతమ్ పక్కన కూర్చోబెడతారు. ఇక దీప, కార్తీక్ అయితే చిన్న మరదలు ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టాల్సిందే. బావ ఆ దుర్మార్గుడితో జ్యోత్స్న నిశ్చితార్థం జరగకూడదు. దీప అదే జరుగుతుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా నిశ్చితార్థం ఉంగరం పెడుతూ ఉంటే అప్పుడే అక్కడికి రమ్య వస్తుంది. ఆపండి ఈ నిశ్చితార్థం జరగకూడదని అంటుంది. ఒక్కసారిగా దీప, కార్తీక్ షాక్ అవుతారు. ఇక కార్తీక్ ఈ అమ్మాయి బావ గౌతమ్ తన్ని మోసం చేసి ఒక అమ్మాయిని మోసం చేశాడు అని తనే రమ్య తనెందుకు ఇక్కడికి వచ్చింది అంటే చిన్న మరదలు తనతో కలిసి ఏదో నాటకాన్ని ఆడుతుందన్నమాట. బావ మీరెవరు ఊహించిన ట్విస్ట్ నేను ఇచ్చానుగా. నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను బావ. ఈ గౌతమ్ ఎలాంటివాడో నేను కథ చెప్పడం దాంతోనే చెప్పిస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ ఎవరా నువ్వు అని అంటూ ఉంటే అయ్యో! ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చి గౌతమ్ నన్ను మోసం చేశాడని దీప చెప్పమందని చెప్పి ఇక్కడికి వచ్చాను కదండీ! తనే నేను ఏంటి నీకేంటి ఇక్కడ పని అంటూ ఉంటే గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు. నేను చెప్తుందంతా నిజమండి. ఆ రోజు ఈ దీప నన్ను ఇక్కడికి తీసుకువచ్చి చెప్పమని చెప్పిందని మీతో నేను అబద్ధం చెప్పాను. నాతో అలా చెప్పమనింది ఇదిగోండి ఆ గౌతమే. అవును ఎందుకంటే నా కడుపులో బిడ్డని నన్ను చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఆ రోజు నేను దీప మీద అబద్ధం చెప్పాను. కానీ ఆ రోజు నేను చెప్పిందంతా నిజం. నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గౌతమ్ అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను అబద్ధాలు చెప్పి అనవసరంగా ఇరికించాలని ప్రయత్నం చేయకు అనంటే ఆ రోజు నేను చెప్పిందంతా నిజం. నిజంగానే ఈ గౌతమ్ మంచివాడు కాదు అని వెనకాలే దీప, కార్తీక్ షాక్ అవుతారు. ఇక దీప ఏంటి బావ జ్యోత్స్న నిజాన్ని ఒప్పుకుంటుందంటే ఇలా జరిగిందేంటి? నాకు అదే అర్థం కావట్లేదు దీప అని అంటాడు. ఇక నువ్వు చెప్పేదంతా ఎలా నమ్మాలి అని చెప్పేసి ఇక శివనారాయణ అంటాడు. ఇదిగోండి చూడండి అని చెప్పేసి గౌతమ్ అలాగే ఇక రమ్యది కలిసిన మాటలు అలాగే రమ్యని తన కడుపులో ఉన్న బిడ్డని అబార్షన్ చేయించుకోమని బెదిరిస్తున్న వీడియోని చూపిస్తుంది. ఇక జ్యోత్స్న ఇదంతా సత్తిపండుతో కలిసి నేనే సెట్ చేశాను బావ. నువ్వు ఊహించలేదు కదా నాతో నిజం చెప్పించాలని మీరు ట్రై చేశారు. కానీ నేను ఇలా సెట్ చేశాను. ఇప్పుడు జ్యోత్స్న నా నిశ్చితార్థం ఆగిపోతుంది. మళ్ళీ నా నిశ్చితార్థం ఆగిపోయిందని నేను మళ్ళీ ఎమోషనల్ డ్రామా ఆడతాను. దాంతో డాడీ, మమ్మీ, తాత అందరూ కూడా మళ్ళీ నాకే సపోర్ట్ చేస్తారు. మళ్ళీ దీప వల్లే ఇంకొకసారి నిశ్చితార్థం ఆగిపోయిందని వాళ్ళు దీపాని అసహ్యించుకుంటారు అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక శివనారాయణ ఆ వీడియోలన్నీ చూసి షాక్ అవుతాడు. ఇక జ్యోత్స్న, గౌతమ్ ఏంటి అంటే నువ్వు నిజంగానే దీప చెప్పినట్టు అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడివా? నువ్వు మంచివాడివి కాదా? మరి ఎందుకు నాతో నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు చెప్పు. గౌతమ్ ఎందుకు ఆ అమ్మాయిని చీట్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చెప్పు గౌతమ్. నువ్వు ఇలాంటి వాడివని తెలియక నీతో నేను పెళ్ళికి ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశాను. అయినా దీప నువ్వే ఒకప్పుడు గౌతమ్ మంచివాడు కాదన్నావు, తర్వాత మంచివాడు అన్నావు. అంటే నువ్వు ఇప్పుడు మళ్ళీ గౌతమ్తో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా చెప్పు దీప అంటే
నువ్వు గౌతమ్‌తో చేతులు కలిపి నాకు అన్యాయం చేయాలనుకున్నావా అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాకవుతాడు. ఇక కాంచన కూడా షాకవుతుంది. దాంతో సుమిత్ర, దీప ఇప్పటికీ కూడా నా కూతురి మీద నీకు ద్వేషం పోలేదా? మళ్ళీ నా కూతుర్ని ఈ గౌతమ్ లాంటి వాడికిచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే అదేంటి జోష్నాని ఇరికిద్దాం అనుకుంటే మళ్ళీ దీపని అందరూ తప్పుగా అనుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలని కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటే ఇక గౌతమ్ ఒక్కసారిగా స్టాప్ ఇట్ జోష్న. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. ఏం స్టాప్ ఇట్, నోరు మూసుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నీలాంటి వాడిని నేను కనీసం టచ్ కూడా చేయను. గెట్ అవుట్ అని అంటుంది. ఏంటి జోష్న, ఏదో నీకు నా గురించి నిజంగా ఏమీ తెలియనట్లు భలే నటిస్తున్నావే అంటే ఏమంటున్నావు నువ్వు? ఏంటి జోష్న, నేను ఎలాంటి వాడినో నీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడేంటి మీ ఫ్యామిలీ ముందు ఇంత నటించేస్తున్నావు అని వెనకాలనే ఒక్కసారిగా జోష్నకి ఏమీ అర్థం కాదు. వీడేంటి ఇలా అంటున్నాడు అంటే, జోష్న ఆ రోజు దీప గారు నాతో వచ్చి గొడవ పడినప్పుడు నేను తన్ని చీట్ చేసిన విషయం నువ్వు ఆ రోజు వచ్చి చూసావని నాకు తెలుసు. నేను సీసీ కెమెరాలో ఆ వీడియోని చూశాను. అది చూశాక కూడా నువ్వు నాతో ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పావంటే అయినా నీకు ఏ ప్రాబ్లం లేదనుకున్నాను. కానీ నువ్వు దీప మీద రివెంజ్ తీర్చుకోవడానికి నాతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నావని, ఎంగేజ్మెంట్ దాకా వచ్చాక ఈ రమ్యని తీసుకొచ్చి ఇలా నాటకాలు ఆడుతున్నావని ఇప్పుడు నాకు తెలిసింది. అందుకే నా ప్లాన్తో నేను ఉన్నాను. అందుకే ఈ వీడియో ఎప్పటికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియోని నా ఫోన్లో పెట్టుకున్నాను. చూడు, నేను నాకు నచ్చిన అమ్మాయిని మోసం చేసి వాళ్ళని చీట్ చేసి అనుభవిస్తున్నాను, అది నిజమే. కానీ నువ్వు నీ ఫ్యామిలీతోనే ఉంటూ నీ ఫ్యామిలీ మొత్తాన్ని చీట్ చేస్తున్నావు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితమే నాశనం అవుతుంది. మమ్మీ డాడీ, ఇలాంటి అమ్మాయిని మనం పెళ్లి చేసుకోకపోవడమే బెటర్, పదండి వెళ్దాం అని చెప్పేసి గౌతమ్ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక కార్తీక్ అయితే దీప ఎలా ఉంది ట్విస్ట్, బావ నిజంగా సూపర్ అని అంటుంది. ఒక్కసారిగా సుమిత్ర, జోష్న చెంప పగలగొడుతుంది. అంటే నీకు గౌతమ్ ఎలాంటి వాడో ముందే తెలుసా? తెలుసు కూడా నువ్వు గౌతమ్తో నిశ్చితార్థానికి ఒప్పుకొని రెండోసారి కూడా ఒప్పుకొని ఏంటి జోష్న ఇదంతా అంటే, అది మమ్మీ అత్త ఎప్పటికైనా మీకు అర్థం కావట్లేదా? నా భార్య దీపని అందరి ముందు దోషిగా నిలబెట్టడానికి జోష్న ఈ నిశ్చితార్థం ఒప్పుకుంది. కావాలని తన నిశ్చితార్థాన్ని తానే ఆపుకొని దీపం మీదకి నింద వేయాలని చూసింది. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా అని అంటాడు. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జోష్న మమ్మీ అది అంటూ ఉంటే, నోరు మూయి, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. నీ మూలన దీపని అన్న మాటల్లో అన్నాను, ఎన్నో మాటలు అన్నాను, తిట్టాను. దీప నన్ను క్షమించు అని చెప్పేసి సుమిత్ర దీపని అడుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ అవ్వకుండా ఎపిసోడ్ మొత్తం ఈరోజు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.